హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి తెలుసుకుందాం. సో మన చిక్స్ వచ్చేసి ఈరోజుకు మూడవ రోజు. సో మూడవ రోజు మేనేజ్మెంట్ ఏంటంటే, సో మార్నింగ్ టైం అయితే నేనైతే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే పని ఏంటంటే, మనం సో అన్ని పార్టిషన్లో ఒక రౌండ్ వేసేసుకోవాలి. సో ఎక్కడన్నా మోటాలిటీ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటాలిటీ అనేది తీసేసుకోవాలి. సో అలాగే వచ్చేసి సో వాటర్ అనేది అయిపోతుంది కాబట్టి మనం వాటర్ అయితే పెట్టేసుకున్నాం. సో తర్వాత వచ్చేసి మనం ఫీడ్ అనేది ఫీడర్లలో కూడా పోసేసుకున్నాం. సో ఇంకోటి విషయం ఏంటంటే, సో ఈరోజు అయితే మనం స్పేస్ అనేది అడ్జస్ట్మెంట్ చేయాలి. సో అది ఇప్పుడైతే మనం అయితే అన్ని వాటర్ అయితే పెట్టేసుకున్నాం కాబట్టి సో ఈవినింగ్ టైం మళ్ళీ మనం స్పేస్ అడ్జస్ట్మెంట్ చేసుకొని సో వాటర్ పెట్టేసుకోవాలి. సో ఎందుకంటే మనం మార్నింగ్ టైమే చిక్స్కు వాటర్ అండ్ ఫీడ్ అనేది పోసేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడే మనం సో అడ్జస్ట్మెంట్ చేస్తే ఏంటంటే సో డిస్టర్బ్ అవుతాయి. సో అవి ఫీడ్ ఇంటేక్ చేసినాయి, వాటర్ కూడా తాగినాయి కాబట్టి కొంచెం వీటిలో కొంచెం రెస్ట్ అనేది ఉండాలి. సో తర్వాత ఈవినింగ్ టైం సో ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం పార్టిషన్ అనేది సో చేంజ్ చేయబోతున్నాం. సో ఎలాగంటే, ఇది ఇప్పుడు మనకు రౌండ్ బోర్డింగ్ ఉండే కదా, సో ఆ రౌండ్ బోర్డింగ్ అనేది మనం రెండు కడీల మందం పార్టిషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు రౌండ్ బోర్డింగ్ అనేది మనం తీసేయడం జరుగుతుంది. అది ఏ విధంగా అనేది నేను ఒక పార్టిషన్ అనేది సో నేను చేంజ్ చేసిన, అందులో వచ్చేసి మనకు 2000 దాకా ఉంటాయి. సో ఈ విధంగా చూసారా. సో ఇప్పుడు ఇది ఒకటో కడి మధ్యలో ఒకటి ఉంటే లాస్ట్ అంటే 2 కడీల మందం సో మనం ఒక పార్టిషన్ అనేది చేంజ్ చేసినాం. సో ఇంతకుముందుకు మనకు రౌండ్ బోర్డింగ్ ఉండే కదా, సో రౌండ్ బోర్డింగ్ లేదు. ఇప్పుడు అలా చేంజ్ చేసినాక సో మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చిక్ ఫీడర్లు అండ్ వాటర్ డ్రింకర్లు అలా స్టెప్ బై స్టెప్ మన దగ్గర ఎన్ని అవైలబుల్ ఉన్నాయి అన్నీ సో అలా నీట్గా పెట్టేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకు 2-3 డేస్ దాకా ఉంటుంది. తర్వాత మనకు 5th నాడు వ్యాక్సిన్ ఉంటుంది కదా, సో వ్యాక్సిన్ అయిపోయాక సో తర్వాత 6th సో మళ్ళీ మనం కొంచెం అలా జరుపుకుంటూ వెళ్ళాలి. సో హీట్ అనేది మన వెదర్ని బట్టి మనం జరుపుకోవాలి. సో అలాగే వర్షాలు పడ్డాయనుకో కొంచెం స్టాప్ చేసుకోవాలి. కొంచెం అదే ఇలాగనే కంటిన్యూ ఉందనుకో మనం తొందరగానే పార్టిషన్ మొత్తం జరుపుకోవచ్చు అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది నేను ఈరోజు మొత్తం సో టోటల్ నేను జరుపుతున్నా. సో జరిపినాక నేను ఫుల్. సో గైస్, సో ఈవినింగ్ టైం అయితే మనమైతే సో పార్టిషన్ అనేది చేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా సో ఇప్పుడైతే మనం రెండు పార్టిషన్లు 2 కడీల మందం మనమైతే చిక్స్ అనేది సో స్పేస్ అనేది ఎక్కువ చేసాము. సో ఒక్కో దాంట్లో 2000 లెక్క ఉంటాయి. సో ఈ విధంగా చేసినామంటే, ఎందుకంటే సో రౌండ్లో సో ఈ వేడి అనేది చాలా ఉంది, సో టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో మోటాలిటీ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అందుకని ఇలా స్పేస్ ఇచ్చేసాము. సో అలాగే వచ్చేసి ఇది అనేది 2-3 డేస్ దాకా ఉంటుంది ఇలాగనే. సో మనం ఫస్ట్ వ్యాక్సిన్ ఉంటుంది, ఆ వ్యాక్సిన్ వేసినాక మళ్ళీ అలా కొంచెం మన వెదర్ని బట్టి మనం స్పేస్ అనేది జరుపుకుంటూనే ఉండాలి. అలా కంటిన్యూగా మనకు వింటర్లోనైతే 17-18 రోజుల్లో టోటల్ మనం ఫుల్ షెడ్ మొత్తం ఓపెన్ చేసుకోవాలి. సో సమ్మర్లో అయితే 10-12 డేస్లోనే మనం ఫుల్ ఫేసు ఓపెన్ చేసుకోవాలి. సో అలా వింటర్ని బట్టి వెదర్ని బట్టి మనం చూసుకోవాలి. సో ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.